కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకు ప్రత్యక్షమగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, నిన్ను నీవు మరువాని దేవా, నిన్ను నీవు మరువాని చెప్దామా, నిన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవే నా మంచి కాపరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. నీవే నా మంచి కాపరివయ్యాని, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చప్పట్లు కొట్టి నీవే నా మంచి కాపరివయ్యా, నీవే నాకు తోడే ఉన్నావు. ఓ ప్రభువా, నీ వలె నన్ను ప్రేమించి వారు ఎవరు లేదునైనా, నీ వలె నన్ను ఆదరించి వారు ఎవరు లేదు, నన్ను ప్రభా బలపరచువాడు ఎవరు లేదు ప్రభా. నీ కృప అంటూ లేకపోతే నేను జీవించి ఉండలేను ప్రభా అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దేవా నీకు వందనాలు, వందనాలు, స్తుతి స్తోత్రాలని దేవుని ప్రతి నోరు దేవుని స్తుతించును గాక. దేవా నీకు వందనాలు, వందనాలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నీకే వందనాలని దేవాది దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఎన్ని రోజులు దేవుని సన్నిధిని వదిలి దూరంగా వెళ్ళిన దినాలు ఉన్నాయి. దారి తప్పిపోయిన గొర్రె వలె మనము వెళ్ళినను కూడా ఆయన మనల్ని వెతికి వచ్చి రక్షించున్నాడు. దేవాని కేవలం మీ కృపనైనా నాకు నిత్య జీవం ఇవ్వడానికి, నన్ను బలపరచడానికి, నీతో కూడా పరలోక రాజ్యానికి నన్ను మార్చుకోవడానికి నన్ను వెతికి వచ్చావయ్యా. ఎన్నిసార్లు నేను దూరంగా వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు లోకానుసారంగా మారిపోయినా నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను చేర్చుకున్నావయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా, నీ ప్రేమ గొప్పది డాడీ అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం డాడీ. ఆమేన్, హల్లెలూయా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. చేతులు పైకెత్తి దేవుని అందరూ గొన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి.
నిత్య జీవము నీచిన దేవా యేసయ్యా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. దేవా, నీవు మంచి కాపరివయ్యా, నీలా ప్రేమించు వారు ఎవరు లేదయ్యా, నీలా మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేదయ్యా, నీలా మా కొరకు మరణాన్ని జయించిన వారు ఎవరు లేదయ్యా, నీలా మా పాపాల కొరకు రక్తాన్ని కార్చిన వారు ఎవరు లేదయ్యా. నీకు స్తోత్రాలని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. దేవా, మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారయ్యా. మీలా మమ్మల్ని రక్షించు వారు ఎవరు లేదయ్యా, మీలా మమ్మకు ఆదరణ ఇచ్చేవారు ఎవరు లేదయ్యా, మీరా మాకు సమాధానం ఇచ్చేవారు ఎవరు లేదయ్యా, మీలా మా పాపాలు కడుగువారు ఎవరు లేదయ్యా అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 డాడీ, నీకే వందనాలు వందనాలు ప్రభా అని దేవుని వైపు చూద్దామా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, చెప్దామా, నీ ప్రేమతో ప్రతి నోరు దేవుని మహిమపరచుదామా. నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించే, నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీడలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నువ్వు నన్ను విడవలేదు ప్రభా అని దేవాది దేవుని మహిమపరచుదామా. నేను ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీడలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో వెతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. 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 ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుని మహిమపరచుదాం, గ్లోరీ అయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. 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 అందరు రెండు చేతులు పైకెత్తి, ఘోర పాపి నైనా నేను పాపిని ప్రభువా, దూరంగా పారిపోతిని ప్రభువా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించే, నన్ను ఆతుకున్నావయ్యా. దేవా నీ ప్రేమతో మమ్మల్ని, ప్రేమతో నన్ను క్షమించే, నన్ను ఆతుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవా ఎంత మంచి దేవుడవయ్యా. నీలా ప్రేమించు వారు ఎవరయ్యా, నీలా ఆదరించి వారు ఎవరయ్యా. ఘోర పాపినైనా మమ్మల్ని వెతికి వచ్చిన వారు ఎవరయ్యా. దేవా నీకు స్తోత్రాలని ప్రతి ఒక్కరము దేవా
నీకు వందనాలయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని ప్రభువా క్షమించి మమ్మల్ని హత్తుకున్నారయ్యా. ఎన్నిసార్లు మేము తండ్రి పాపములో పడిపోయినను, లోకంలో పడిపోయినను ప్రభువా, మమ్మల్ని వెదికి వచ్చి మమ్మల్ని రక్షించి హత్తుకున్నారయ్యా అని దేవాది దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ కరుణ గొప్పదయ్యా. మమ్మల్ని హత్తుకున్నావు, ఎత్తుకున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. నీకే వందనాలు, వందనాలు డాడీ, నీకే స్తోత్రం డాడీ అని పరిశుద్ధ దేవుని మనము మహిమపరచుదామా. గ్లోరీ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నైనా మీరు మహిమ పొందనుకు వందనాలు డాడీ. నైనా ప్రభువా మమ్మల్ని వెదికి వచ్చిన వాడు మీరే ప్రభువా అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. నాకున్న వారు అందరూ నన్ను విడిచిపోయినను ప్రభువా, నాకు ఎన్నెన్నో ఇబ్బందులు కలుగజేసినను, మీరు ప్రభువా నన్ను విడువలేదయ్యా. నేను ప్రేమించిన వారు నన్ను విడిచిపోయినను, నేను నమ్మిన వారు నన్ను మోసము చేయనను, మీరు నన్ను విడవలేదు ప్రభువా అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం డాడీ, నీకే వందనాలు, వందనాలు డాడీ. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, చెప్దామా అందరూ, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరూ నోరు తెరిచి, నీవే నాకు చాలును, నీవే నాకు చాలును ప్రభువా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. చేతులు పైకెత్తి అందరూ, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా. ప్రేమామయా యేసయ్యా, నా ప్రేమామయా యేసయ్యా, ప్రేమామయా యేసయ్యా, నా ప్రేమామయా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నా. అందరూ చెప్పాలి నోరు తెరిచి, నీవే నాకు చాలు డాడీ, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలు ప్రభువా. కోట్ల కోట్ల ధనమున్నను, అది నీకు సాటి రాదు ప్రభువా. నీవే నాకు కాలు. కోట్ల కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. కోట్ల కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. చెప్దాం అందరూ, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దేవా నీవే నాకు చాలు. గ్లోరీ జీసస్. చాలును యేసు, నీవే నాకు
చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. నీవే నాకు చాలును ప్రభా, నీలా ప్రేమించు వారు ఎవరు లేదు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలు ప్రభా. నైనా నేను ప్రేమించిన వారి అందరూ ఉన్నను, నన్ను చేవిడిచినను, నీలో ప్రేమించు వారు ఎవరు లేదయ్యా, నీలో ప్రేమ చూపించు వారు ఎవరు లేదయ్యా, నీలా మమ్మల్ని హత్తుకొని వారు ఎవరు లేదయ్యా. నీ ప్రేమ గొప్పది డాడీ, నీ జాలి గొప్పదయ్యా. మీ ప్రేమయే మాకు చాలు ప్రభా, మీ ప్రేమ మాకు చాలు డాడీ. ప్రతి నోరు దేవుని స్తుతించును గాక. నైనా మేము నమ్మిన వారు మమ్మల్ని మోసం చేసినను, మేము ప్రేమించిన వారు మమ్మల్ని త్రోసివేసినను, మీ ప్రేమ గొప్పదయ్యా, మీ ప్రేమ గొప్పది డాడీ. దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నీ ప్రేమ గొప్పది డాడీ, నీ జాలి గొప్పది డాడీ, నీ కరుణ గొప్పది డాడీ, నీ కృప గొప్పదే, నీ పరిశుద్ధత గొప్పదే, నీ కృప గొప్పదే. నీ తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నేను మహిమపరుస్తున్నాం. మీరే మా గొప్ప దేవుడవు, మీరే మా గొప్ప రక్షకుడవు అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గ్లోరీ జీసస్. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను. చేతులు పైకెత్తి అందరూ. నీలా ప్రేమించు వారు ఎవరు లేదయ్యా. గలరా ప్రేమామయా యేసయ్యా, నా ప్రేమామయా యేసయ్యా, నీవే నాకు చాలుండు డాడీ. నీవే నాకు చాలునయ్యా, నీవే నాకు చాలు డాడీ, నీవే నాకు చాలయ్యా. నీలా ప్రేమించు వారు ఎవరు లేదయ్యా, మీలా మాకు బలపరచు వాడు ఎవరు లేదయ్యా. ఏ నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దేవా నీవే మాకు చాలు ప్రభా. నీలా మమ్మల్ని ప్రేమించు వారు ఎవరయ్యా?
మీలా మమ్మల్ని ఎత్తుకున్న వారు ఎవరయ్యా? మీలా మమ్మల్ని ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరయ్యా అని దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం డాడీ, నీకు వందనాలు వందనాలు. ప్రార్థన చేసుకుందా. మధ్యలో ఉన్న జోషువా ప్రతాప్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఆమేన్. విశేషంగా ఈ పునరుద్ధాన పరాధనను కనపరుస్తున్నాము నాయనా. ఆమేన్. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గనులు, సంపన్నులు, జ్ఞానులు ఆమేన్ కనుమరుగైపోయినప్పటికీ నీ ప్రభువా మీ కృపా వాత్సల్యత మా మీద ఉంచి ఈ దినాన్ని చూసే ధన్యతను మాకు ఇచ్చారు నాయనా. సన్నిధిలో మేమందరం కూడి ఆరాధించడానికి ధన్యతను బట్టి స్తోత్రాలు. కూడి వచ్చి ఆరాధించిన, పాడిన, స్తుతించిన, మీకు మహిమ చెల్లించిన ప్రతి దేవుని బిడ్డలందరినీ ప్రభు దీవించమని, మాకు ముందున్న ప్రతి కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి బాధ్యతగా నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడిన రీతిగా కీర్తనల ధ్యాన గ్రంథాలను మనము చదువుకుందాం. ఒకసారి ఎన్నో కీర్తనలు చదవాలో ఒకసారి మీ బైబిల్ గ్రంథాలను తెరచి, లేదయ్యా లాస్ట్ వీక్ మూసిన బైబిల్ ఇప్పుడుదా తెరుస్తున్నాను, ఎన్నో కీర్తన చదివారు తెలియలేదంటారా? 96 కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము మన మధ్యలో ఉన్నటువంటి ఆ డానియల్ టీచర్ గారు ముందుకు వచ్చి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 13 వాక్యాల వరకు ఉన్నాయి. ఈ వాక్యాలను మనము చదువుకొని ప్రభునామాన్ని మహింపరుచుదా. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 1వ వాక్యము నుంచి చివరి వాక్యం వరకు మనము చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 97వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు భయభక్తితో చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక. భూలోకము ఆనందించును గాక. దీపములన్నీ సంతోషించును గాక. దీపములన్నీ సంతోషించును గాక. మేఘాంధకారములు మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. ఆయన చుట్టూ నుండును. నీతి న్యాయములు నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి. భూమి దాన్ని చూసి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తమ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇట సైడున పిల్లలందరూ కూడా ఇక్కడికి ముందుకు వచ్చేసేయాలి. పిల్లలందరూ పంపించండి, అక్కడక్కడ ఉండకుండా లైన్లో కూర్చోండి. బయట ఎవరు ఉండకూడదు, లోపలికి వచ్చేసేయండి. ఆ బ్రదర్స్ పక్క ఒకవేళ కింద కూర్చోలేకుండా ఉంటే దయచేసి వారికి చైర్స్ అరేంజ్ చేయండి. కాబట్టి మీరు కూర్చుంటున్నప్పుడే ఈ స్త్రీల పక్కలో కూడా ఇంకొక లైన్ కూర్చోండి. వెనక ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకొక లైన్ వచ్చేసేయండి. ఇక్కడ రెడ్ మ్యాట్ మీదకి చాలా కష్టపడుతున్నారు వెనక ప్రాంతాల్లో కూర్చుంటున్నటువంటి వారు. దయచేసి స్థలం ఉంది ముందర. ఒకవేళ వెనక ప్రాంతాల్లో కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటే ముందటి భాగంలోనికి కూడా మీరు రావాల్సిందిగా తెలియజేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. పక్కనున్న వారిని చేతులు పట్టుకొని ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అందుకే మిమ్మల్ని ముందర కూర్చోబెట్టింది. ఆరాధన అయిపోయేంతవరకు లేచిపోకూడదు. అక్కడెక్కడ తిరగడం కానీ ఏది చేయకూడదు. ఓకేనా? సైలెంట్గా ఉండాలి మీరు. కాబట్టి దేవుని వాక్య భాగంలోని కూడా మనం వెళ్ళబోతున్నాం.